హలో ఆల్, వెల్కమ్ టు పెన్ మీడియా. దిస్ ఇస్ గౌతమ్. పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుకుంది. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ కేవలం ఆ దేశాలకు మాత్రమే పరిమితం కాదు. దీని ప్రభావం నేరుగా మన భారత్పై కూడా పడబోతోంది. అందుకే గత 48 గంటల్లో మన భారత ప్రభుత్వం అత్యంత వేగంగా స్పందించింది. ప్రధాని మోదీ, అజిత్ దోవల్, రాజ్నాథ్ సింగ్ వీరంతా వరుసగా నిర్వహించిన అత్యున్నత స్థాయి సమావేశాల వెనుక అసలు కారణం ఏంటి? భారత్ ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుంది? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ముందుగా ప్రధాని నరేంద్ర మోడీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. ఆయన స్పష్టంగా చెప్పిన మాట ఒకటే: దేశం ఇప్పుడు ఒక టీం ఇండియాగా ఉండాలి. యుద్ధం వల్ల అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాల్లో ఇబ్బందులు రాకుండా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మొద్దని, దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉండాలని ఆయన కోరారు. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవెల్ గారు అత్యున్నత స్థాయి భద్రతా అధికారులతో భేటీ అయ్యారు. ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే హార్మోజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. మన దేశానికి వచ్చే ముడి చమురు నౌకలన్నీ ఈ దారి గుండానే రావాలి. యుద్ధం వల్ల ఈ మార్గం మూసుకుపోతే మన ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోంది. అందుకే భారతీయ నౌకల రక్షణ కోసం రక్షణ శాఖతో కలిసి ఆయన వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు 3 దళాధిపతులతో కలిసి సరిహద్దుల్లో భద్రతను సమీక్షించారు. ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా స్పందించేందుకు సైన్యం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. అదే సమయంలో మన ఆర్మీ చీఫ్ ఒడిశాలోని పూరి జగన్నాథ్ని దర్శించుకున్నారు. దేశ శాంతి కోసం, సైనికుల క్షేమం కోసం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మరి సామాన్యులపై ఈ యుద్ధ ప్రభావం ఎలా ఉంటుంది? నిత్యావసరాల ధరలు పెరగకుండా ప్రభుత్వం నిఘా పెంచుతుంది. విదేశాల్లో, ముఖ్యంగా యుద్ధ ప్రాంతంలో ఉన్న భారతీయుల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లను ఏర్పాటు చేస్తుంది. దేశంలో చమురు నిల్వలు జాగ్రత్తగా వాడుకోవాలని ప్లాన్ చేస్తుంది. యుద్ధం ఎవరికీ మేలు చేయదు, కానీ దేశం సురక్షితంగా ఉండాలంటే మనం అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది. మనం కూడా అనవసరమైన ఆందోళన చెందకుండా ఐక్యంగా ఉండాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్లో తెలియదు. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.